सर्वसृष्टिकर्ता सर्वान्तर्यामी सर्वलोकाल पालका स्वागतं स्वागतं सुस्वागतं श्रीयेसुनाथुनिके शुभ स्वागतं 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 सुस्वागतं श्रीयेसुनाथुनिके शुभ स्वागतं మా దేవదేవునికి ఘన స్వాగతం మా దేవదేవునికి ఘన స్వాగతం త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం 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 సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం యేసుని దివ్యవాక్కు వినుటకై క్రీస్తుని భవ్య తేజం కనుటకై యేసుని దివ్యవాక్కు వినుటకై క్రీస్తుని భవ్య తేజం కనుటకై కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము స్తుతించెదము మన పరలోకనాథుని స్తుతించెదము మన పరలోకనాథుని శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. ప్రవేశ గీతం పాడుకుందాం. ప్రవేశ గీతం ద్వారా మనమందరము కూడా మరి యొక్క దివ్య బల పూజలు ఇప్పుడు గురువులు మన యొక్క పీఠాధిపతులు మరి మన మధ్యలోనికి వస్తూ ఉండగా అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ప్రత్యేకతగా వారిని ఆహ్వానించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సమయంలో మన యొక్క పీఠాధిపతులు గారు మరి చిన్నారి బాలయస్కి పూల దండతోటి ఆ చిన్నారి బాలయేసుని పూలదండతో సమర్పిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో నిండు దివ్య బల పూజలు పాల్గొంటూ దేవుని ఆశీర్వాదములు పొందుకొనదాము. స్వాగతం
సుస్వాగతం. క్రీస్తు సాక్షాత్కార పూజా వేళ రాగరంజిత గీతాలతో అనురాగమూర్తికి స్వాగతం. ఆనంద హృదయాల స్వాగతం. పరలోకనాథునికి స్వాగతం. దివ్యతనయుని మరణం ద్వారా తండ్రితో మనలను ఐక్యం చేసి పూజా బలి. నిత్య జీవమును నిండుగా వసగే దేవుని పవిత్ర జీవన బలియే పూజా బలి. దేవుడు మనిషిగా మారే పరమ రహస్యం. ప్రేమే రూపం దాల్చే పవిత్ర యాగం. రక్షణ కోసం చిందిన రక్తపు హోమం. మన దేవుని పవిత్ర జీవన యాగం. పవిత్ర బలిలో పాల్గొనరండి. నిండుగా దేవుని దీవెన పొందండి. పవిత్ర బలిలో పాల్గొనరండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఇదిగో సర్వాధికారియగు ప్రభు వచ్చుచున్నాడు. తన చేతి యందు రాజ్యాధికారం, శక్తి, సామర్థ్యములను కలిగి వచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మీ గ్రామ పండుగను, చెలుగురు గ్రామ పండుగను ఎంత గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. మీ ఊరిలో అఫీషియల్గా 3 రాజులు క్రీస్తు ప్రభువును దర్శించిన ఇంకా రాజులు ఎంతోమంది ఉండి ఉంటారు. పేర్లు ధరించినటువంటి వాళ్ళు
రాణి అని పిలిపించుకునేటువంటి వాళ్ళందరి పండుగ ఈరోజు. రాణి రాజు అని లేకపోయినా మీరు మీ పేరుకి ఇది యాడ్ చేసుకొని పండుగ చేసుకోవచ్చు. కాబట్టి ఈనాడు ఈ పండుగ ఎంతో ఘనముగా మనం చేసుకుంటూ ఉన్నాం. ముగ్గురు రాజుల పండుగ, ముగ్గురు జ్ఞానుల పండుగ. జ్ఞానులు తెలివి కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానోదయం కలిగినటువంటి వాళ్ళు, శాస్త్ర పండితులు, మరి ఖగోళ శాస్త్ర పండితులు కూడా. ఆకాశంలో ఏం జరుగుతూ ఉందో చూసి దానిని మరి పరిశీలించిన తరువాత ఎక్కడో ఒక పరలోక రాజు జన్మించాడు అని వారు కానుకలను తమ ముళ్ళలలో బదిలిపరుచుకొని బయలుదేరి వచ్చారు. అన్వేషణ. ఎక్కడో ఆకాశంలో నక్షత్రం, ఈ భూమి మీద, ఈ భూమి ఎంతో విశాలమైనటువంటి, ఎక్కడ పుట్టాడు ఆయన అన్నటువంటి దానిని తెలుసుకోవడానికి అన్వేషణ మొదలుపెట్టి చివరికి కనుగొన్నారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. ఏది ఏమైనా చివరికి ప్రభువుని దర్శించుకున్నారు, ఆరాధించుకున్నారు, వాళ్ళ కానుకలను సమర్పించుకున్నారు. తిరిగి స్వదేశానికి వేరే మార్గమున ఇంటికి వెళ్ళిపోయారు. వేరే మార్గం అని అంటే వాళ్ళ మనసులు మార్చుకొని ఇంకొక దారిన పరిణతి నొందినటువంటి మనుషులుగా, రాజులుగా వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిపోయారు. ఇది పండుగ, మన గ్రామ పండుగ. ఈ ముగ్గురు రాజుల పండుగను మనం ఎంతో ఘనముగా చేసుకుంటూ ఉన్నాం. మీ ఫాదర్ సురేష్ ఎంతో చక్కగా ఏర్పాటు చేసి ఉన్నాడు. హ్యాపీగా, సంతోషంగా ఈ పండుగలో వృద్ధి నిండినటువంటి ఆనందంతో చేసుకోవడానికి, పండుగ చేసుకోవడానికి ఆయన ఎంతో ఈ ఆహ్లాదమైన వాతావరణాన్ని మీకు కల్పించాడు. కావున ఈ పండుగ కేవలం విచారణ స్వామి పండుగ కాదు, మనందరి పండుగ, మీ పండుగ. ప్రతి ఒక్కరూ ఈనాడు ఎంతో గొప్పగా చేసుకోవలసినటువంటి పండుగ. ఈ పండుగకు విచ్చేసినటువంటి వాళ్ళు ఇటుపక్క అమెరికా వదిలేసి మళ్ళీ తిరిగి వచ్చారు. మీ ఫాదర్ మరేదాస్ అవన్నీ వదిలేసి కూడా పండుగలో పాల్గొనాలని వచ్చేసారు. వాళ్ళే కాదు, తర్వాత పనిచేసినటువంటి ఇంకొక ఫాదర్ గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా తన విచారణ వదిలివేసి ఈ మరి ఆ రాజుల మార్గాన్ని పట్టుకొని ఈ గ్రామం చేరారు. ఇటుప్రక్క మరి చిన్నప్పటి కూడా ఆయన కూడా ఆ రాజుకు, ఏ రాజుకు ఒక రాజుకి బంధువు ఆయన. మన ముగ్గురు రాజుల్లో మెల్కియోర్ రాజు, కస్పరాజు, ఇంకొకరు బల్తరాజు. ఈ ముగ్గురు రాజుల్లో వాళ్ళు ఎవరో ఒకరు బంధువులని. పక్క విచారణ. అందుకే మరి ఏ విచారణ అయినా క్రీస్తు ప్రభు మన ప్రభువు కాబట్టి ఈ పండుగ చేసుకోవడానికి వాళ్ళెంతో సంతోషంతో వచ్చేసారు. ఈ విధముగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజులందరూ బయలుదేరి ఈనాడు ఈ పూజలో పాల్గొనడానికి వచ్చేసారు. కాబట్టి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం, ఆనందపడవలసినటువంటి విషయం, గొప్పగా మరి ధ్యానించుకోవలసినటువంటి విషయం. ఈ పండుగ ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందముగా చేసుకోవలసినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని ప్రభువుని పశ్చాత్తాపూర్వకంగా వేడుకుందాం. ఈ పూజలో పాల్గొనే అర్హతను మనకు దయచేయమని ప్రార్థించుకుందాం.
చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువ నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా నీవు నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా పాపినైదిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని నరకానికి భారమైతిని పాపినైతిని శాపానికి గురైతిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని రోగినైతిని సంఘానికి భారమైతిని కూలిపోతిని కన్నీటిలో మునిగిపోతిని కన్నీటిలో మునిగిపోతిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి స స స స స స ని 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 ప ప ప గ గ గ రి రి స స స మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము శాంతి సమాధానము సరి గరి గ ప గ ప ద ప గ ప ద ప ద ప గ ప ద రి స ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా
అయిన సర్వేశ్వరా సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము మీకు వందనములు అర్పించుచున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడునైన మా నీ కుమారుడు మాతోనే ఉన్నాడు అని దృఢముగా నమ్ముకుని మాకు నీ మహత్యమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. First reading from the book of prophet Isaiah, chapter 60, verses 1 to 6. Arise, shine, for your light has come, and the glory of the Lord has risen upon you. For behold, darkness shall cover the earth, and thick darkness the peoples, but the Lord will arise upon you, and his glory will be seen upon you. And nations shall come to your light, and kings to the brightness of your rising. Lift up your eyes all round and see. They are all gathered together. They come to you. Your sons shall come from afar, and your daughters shall be carried on the hip. Then you shall see and be radiant. Your heart shall thrill and exult, because the abundance of the sea shall be turned to you. The wealth of the nations shall come to you. A multitude of camels shall cover you, the young camels of Midian and Ephah. All those from Sheba shall come. They shall bring gold and frankincense, and shall bring good news, the praises of the Lord. This is the word of the Lord. ప్రభు తేజస్ నీపై ఎలుగొందుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు ఎలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై ఎలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పి ఉన్నను. నీపై ప్రభువు ఉదయించును, ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ ఎలుగునొద్దకు వచ్చును, రాజులు నీ కాంతివంతమైన అభ్యుదయమును చూతురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు పోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు పసిగందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరుకొనును. జాతులు సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వాక్కు జీవవాకు స్వీకరించెదా దేవా నీ వాక్కు ప్రేమ వాక్కు ఆలకించెదా దేవా నీ బాటలో నీ నడిచెదా నీ ప్రేమలో జీవించెదా మధురం మధురం జీవాకు మధురం మధురం నీ జీవవాక్కు మధురం మధురం నీ వాక్కు మధురం మధురం నీ జీవవాక్కు నీ వాక్కు జీవవాకు నీ వాక్కు ప్రేమవాకు వలయం నీ మధురవాకు శాంతి నిలయం నీ దివ్య సన్నిధి శాంతి వలయం నీ మధుర వాక్కు శాంతి నిలయం నీ దివ్య సన్నిధి జీవపు మకరంగాన్ని అందించే వాకు సుఖ శాంతిని వసతులు నీ వాక్కు మధురం మధురం నీ వాక్కు మధురం మధురం నీ జీవవాక్కు మధురం మధురం నీ వాక్కు మధురం మధురం నీ జీవవాక్కు నీ వాక్కు జీవవాకు నీ వాక్కు ప్రేమవాకు Second reading. A reading from the letter of St. Paul to Ephesians, chapter 3, verses 2 to 3 and 5 to 6. Brethren, I assume that you have heard of the stewardship of God's grace that was given to me for you, how the mystery was made known to me by revelation, which was not made known to the sons of men in other generations, as it has now been revealed to his holy apostles and prophets by the Spirit. This mystery is that the Gentiles are fellow heirs, members of the same body, and partakers of the promise in Christ Jesus through the gospel. This is the word of the Lord. Thanks be to God. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించున్నది. రెండో పట్టణము పునీత పౌలు ఎఫీసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 2, 3 మరియు 5, 6 వచనములు. రెండో పట్టణము పునీత పౌలు ఎఫీసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 2, 3 మరియు 5, 6 వచనములు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు మన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసి తిని, గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేను దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములలో వారును భాగస్థులగుదురు. ఇదియే ఈ పరమరహస్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమలో తేలియాడగా ఎదురంతా
జగమంతా నీ వాక్కులు తరించగా జగమంతా నీ ప్రేమలో తేలియాడగా జగమంతా నీ వాక్కులు తరించగా జగమంతా నీ ప్రేమలో తేలియాడగా జగమంతా నీ వాక్కులు తరించగా మానవుడై మా మధ్య పుట్టినావయా మా గుండెల్లో నిలిచినావయ్యా మానవుడై మా మధ్య పుట్టినావయ్యా దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా మహిమగల దేవునికి హల్లెలూయా మనసారా పాడెదము హల్లెలూయా మహిమగల దేవునికి హల్లెలూయా మనసారా పాడెదము హల్లెలూయా దేవుని మానవుడై జన్మించెను హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. హెరోదు రాజు పరిపాలన కాలమున యోదయ సీమయందుల బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హెరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యోదయ సీమయందుల బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యోదయ సీమయందుల బెత్లెహేమ, నీవు యోదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయి, అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలమున పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా
వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈనాడు మనం ముగ్గురు రాజుల పండుగను ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. చెలువూరు గ్రామ పండుగ అది. ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టి చప్పట్లు కొట్టినట్టయితే పండుగ సరిగా చేయనట్టు అర్థం. కాబట్టి హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. మీ ఫాదర్ గారికి కూడా హ్యాపీ ఫీస్ట్, ఫాదర్ సురేష్. ఈనాడు మనం ప్రభు సాక్షాత్కార మహోత్సవాన్ని ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. ఈ పండుగ సందర్భంగా మనం కాసేపు ధ్యానించుకోవడం ఎంతైనా మంచిది. ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు. వారు ప్రభు దర్శన భాగ్యమును వాళ్ళు పొందినటువంటి దానిని ఈనాడు ఒక పండుగగా మనం స్మరించుకుంటూ ఉన్నాం. ప్రభుని కనుగొన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దానిని మనం ప్రభు సాక్షాత్కార పండుగ అంటాం, ముగ్గురు రాజుల పండుగ అని అంటాం, ఎపిఫనీ అని అంటాం. మరి మన చెలువూరు గ్రామ పండుగ అని కూడా, ముగ్గురు జ్ఞానుల పండుగ అని కూడా మనం అనుకుంటాం. మానవ చరిత్రలో జరిగినటువంటి అపూర్వమైన అసామాన్య ఘటనలను కనులారా చూసేందుకు వాళ్ళు ఎంతో దూరం నుండి పయనించి ఆ హెరోదు రాజు దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి బెత్లెహేమునకు మరి పయనించినటువంటి సందర్భం అది. దీనినే మనం ఏమంటాము అని అంటే అన్వేషణ. ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసు, కానీ మరి మార్గమధ్యంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, వాటిని అన్నిటినీ అధిగమించుకుంటూ తప్పించుకుంటూ ఆయనను దర్శించుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళలో ఉంది. అది సిద్ధించిందా, వాళ్లకు సంక్రమించిద్దా, వాళ్లకు లభించిద్దా అన్నటువంటిది మరి వాళ్ళ యొక్క ఊహకందనటువంటి సమాధానం అది. అందుకే మన అన్వేషణలో ఎవరు లేదా ఏది మనలను నడిపించటం జరుగుతోంది అన్నటువంటి దానిని ఈనాడు మనం గమనించాలి. వాళ్ళను నడిపించినటువంటి వాళ్ళు ఎవరి కోసం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎవరి మీద ఆధారపడి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు అన్నటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి ఒక మరి గొప్ప ప్రశ్నగా వేసుకొని దానికి సమాధానాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి. ప్రతి సంవత్సరం ఈ పండుగను ఎంతో ఆడంబరంగా చేసుకుంటూ ఉన్నాం, గొప్పగా చేసుకుంటూ మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలుచుకొని పండుగను చేసుకుంటాం. చుట్టాలను మన పిల్లలను పిలుస్తూ ఉన్నారు, మీ అబ్బాయిలను, అమ్మాయిలను, మనవాళ్ళను, మనవరాలను, కోడళ్ళను, అందరిని ఇంకా ప్రతి ఒక్కరికి మన పండుగ రండి, ఊరికి రండి అని వాళ్ళకు తెలియజేసుకొని ఈనాడు మరి ఈ యొక్క వేదికగా ఆ పండుగ ఎంతో సంబరముగా చేసుకుంటూ ఉన్నాం. అందుకే నేను ఒక 4 ముఖ్యమైనటువంటి విషయాలు మీతో మాట్లాడి ముగిస్తాను. 4 ముఖ్యమైనటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి మీ జీవితం. 1 అన్వేషణ.
అన్వేషణ అంటే ఏంటి చెప్పండి? అన్వేషణ అంటే వెతకడం. మీకే బాగా తెలుసు నాకంటే. కాబట్టి అన్వేషణ, వెతకడం. ఎవరిని వెతకడం? ఏదో ఒకటి వెతకడం ఈ మానవ సమాజంలో అలవాటైపోయింది. మనం వెతకటం అనేది సర్వసాధారణం. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక దాని కోసం వెతుకుతూనే ఉంటాం. మన జీవితంలో చాలా భాగం ఈ యొక్క వెతుకులాటలోనే అయిపోతూ ఉంది. మరి చిన్నవాటి కోసం వెతుకుతాం, పెద్దవాటి కోసం వెతుకుతాం, పోగొట్టుకున్నటువంటి వాటి కోసం వెతుకుతాం, ఎక్కడో దాచిపెట్టినటువంటి వాటి కోసం మరచిపోయి మళ్ళీ వెతుకుతూ ఉంటాం. మరి ఈ వెతుకులాట అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కొన్నిసార్లు మన తల్లిదండ్రులే వాళ్ళు మరి మనల్ని చిన్నగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు సంకనెత్తుకొని మరచిపోయి మరి ఏదో ధ్యాసలో పడి ఊరంతా వెతికి అందరినీ అడుగుతూ ఉంటారు. మీ అమ్మ అడిగిందో లేదో, మరి మా అమ్మ అడిగిందో లేదో. కొంతమంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. తల్లి సంకన ఎత్తుకొని పిల్లని, మా అమ్మాయిని చూసావా, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చింది. అన్నీ ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లు తిరిగి అడుగుతూ ఉంది. చివరి ఇంటికి వచ్చే వరకు ఆమె అన్నది, ఈ అమ్మాయి ఎవరమ్మా అన్నది సంకలో ఎత్తుకున్నాడు అని. ఊరే ఇక్కడే ఉందా ఈ పిల్ల? ఈ అమ్మాయి నా సంకలోనే ఉంది కదా, చెప్పవేంది అమ్మాయి అని ఆ పిల్ల, ఆ చిన్నపిల్ల చెప్పిద్దా వాళ్ళకి, వాళ్ళ అమ్మకి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వెతకటం అనేటువంటిది అది నిత్యకృత్యముగా మారిపోయింది. మనలో పెళ్ళుబిగి అనేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతూ ఉన్నాం. మనలను సంతోషపరిచేటువంటి వాటి కోసం మనం ఎక్కువగా వెతుకుతూ ఉంటాం. ఆప్తులు, బంధువులు, జీవిత సహచరుల కోసం వెతుకుతూ ఉంటాం. మంచి మిత్రుల కోసం వెతుకుతూ ఉంటాం. మనకు సంతృప్తిని కలిగించేటువంటి మంచి ఉద్యోగం కోసం వెతుకుతాం. ఓ మంచి ఇల్లు కోసం వెతుకుతాం. ఓ మంచి పార్ట్నర్ కోసం వెతుకుతాం. ఓ మంచి ఉద్యోగం సంపాదించుకొని హ్యాపీగా గడిపేటువంటి దానికోసం. ఓ మంచి కారు కొనుక్కోవాలని అనుకో, ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి అని, దానిలో ఏసీ పెట్టుకోవాలి అని, ఈ విధముగా హ్యాపీగా ఉండాలన్నటువంటి ఆశతో వెతుకుతూ ఉంటాం. అయితే మనము మరి ఆకలిగా ఉన్నప్పుడు కూడా వెతుకుతూ ఉంటాం అన్నం కోసం, దాహమైనప్పుడు దప్పిక కోసం, నీటి కోసం వెతుకుతూ ఉంటాం. ఈ విధముగా జీవితంలో ఈ వెతకులాట అనేటువంటిది ఎంతో మరి సర్వసాధారణమైపోయింది. ప్రియ సహోదరి సహోదరులు, కొంతమంది నిరంతరం డబ్బు కోసం వెతుకుతారు, అధికారం కోసం వెతుకుతారు, అంతస్తు కోసం వెతుకుతారు. మరి వాటిని పొందేందుకు వీలైనటువంటి అడ్డదారులు కూడా వాళ్ళు పడుతూ ఉంటారు. ఈ వెతుకులాటలో వారు పక్కదారులు కూడా తొక్కేందుకు కూడా వెనుకాడు. దీనివల్లే అవినీతి, అక్రమము, అవినీతి మరియు అక్రమము అనేటువంటి ఈ యొక్క రెండు కూడా సమాజంలోనికి మరి ప్రవేశిస్తూ ఉన్నాయి. నీతిగా వెతికేటువంటి వాడికి సంతృప్తి లభిస్తూ, అవినీతిగా వెతికేటువంటి వాడుకు ఎప్పుడు కూడా సంతృప్తి లభించదు. అందుకే ఈ వెతుకులాటలు కార్యసిద్ధికై పెనుగులాటలు అని కూడా అంటారు. కార్యసిద్ధి కోసం పెనుగులాట, నిజ జీవితం కోసం, ఆత్మ సంతృప్తి కోసం మనం పడేటువంటి దాహార్తిని శాశ్వతంగా తీర్చలేవు. ఈ యొక్క మరి వెతికి దేనికోసం వెతుకుతూ ఉన్నామో తెలియదు. ఏదైనా వెతకటంలో మన తపన, తీవ్రత, ఓర్పు, సహనం అనేవి మన వెతుకులాటలో మరి ఎవరు లేక ఏమిటి మనకు దారి చూపుతూ తోడ్పడుతున్నాయి అనేటువంటి దానిపై ఆధారపడి ఉంటూ ఉన్నాయి. దేనికోసం వెతుకుతూ, ఎవరి కోసం వెతుకుతూ ఉన్నాం? సహజంగా మనం అన్వేషకులమే జీవితంలో, కానీ దేనికోసం వెతుకుతూ ఉన్నాం అనేటువంటిది మరి ప్రశ్న. మనిషి అన్వేషణలో అంతిమ లక్ష్యం
నిత్య జీవం కోసం వెతకాలి, సత్యం కోసం వెతకాలి, దేవుని కోసం వెతకాలి. మనం సత్యం కోసం, దేవుని కోసం వెతకటం మంచిది అని అంటారు. ముగ్గురు జ్ఞానులు పారలౌకికమైనటువంటి దానికోసం వెతికారు. తాము వెతుకుచున్నటువంటి దివ్య వ్యక్తిని కనుగొనేదాకా వారు నిద్రించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ యొక్క నక్షత్రం మరుగైపోయిన హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారే కానీ ఇంటికి మరలి తిరిగి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఆ విధముగా కష్టాలు, బాధలు, గమ్యం ఎక్కడో, మరి ఎవరు దారులు వాళ్ళ వెంటాడి వాళ్ళను హతమారుస్తారో తెలియదు, అపాయాలు ఎన్నో, ఇవన్నిటినీ అధిగమించుకొని వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఒక చీకటిలో ప్రయాణం. ప్రియ సహోదరి సహోదరులారా, అన్వేషణ అనేటువంటిది ఒక చీకటిలో ప్రయాణం. ఒక చీకటిలో పయనించినప్పుడు మనకు ఒక లైట్ కోసం ఎదురు చూస్తాం, ఒక వెలుగు కోసం చూస్తాం. మరి మనం ఆ విధముగా చీకటిలో పయనించేటువంటి సమయంలో దేనికోసం మనం దేనిపై ఆధారపడి ఉంటాము అని అంటే విశ్వాసంపై, దేవుని విశ్వాసంతో దేవునిపై మనం ఆధారపడి ఆ యొక్క వెతుకులాటలో మనము పాల్గొంటాం. ఈనాటి సువార్త పట్టణం మరి నవజాత శిశువు అయినటువంటి రాజు కోసం వెతుకుతూ తూర్పు నుండి వచ్చిన ముగ్గురు జ్ఞానుల చుట్టూ పరిభ్రమిస్తుంది. మానవాళికి దేవుడు ప్రకృతి ద్వారా, యూదులకు పవిత్ర గ్రంథాల ద్వారా, చివరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన తన్ను తాను ఎరుగపరుచుకున్నాడు. ఎంత గొప్ప విషయం! నేటి సువార్త కథనం రెండు వైరుధ్యాలను మన ముందు ఉంచుతూ ఉంది. ఈ రెండు వైరుధ్యాలు ఏంటి అని అంటే, మొదటిది పవిత్ర గ్రంథాలలోని విషయాలు తెలిసి కూడా యూదులు ఏ విధముగా క్రీస్తు ప్రభువుని తృణీకరించారు, నిరాకరించారు. గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చదువుకుని కూడా ఆయనను నిరాకరించారు. మరి ఇక రెండవది ఏంటి అని అంటే, అదే సమయంలో అన్యులైనటువంటి జ్ఞానులు మొదట ఆకాశంలో నక్షత్రాలను చూసి అటు తర్వాత చివరికి పవిత్ర గ్రంథ వచనాల సహాయంతో వాళ్ళు నిజముగా బాలయేసును వెతుకుతూ వచ్చి ఆయన కనుగొని ఆయనకు మరి తీసుకువచ్చినటువంటి కానుకలను సమర్పించుకొని ఆరాధించుకొని దీవెనలు పొంది మరి చివరకు ఇంటికి వాళ్ళు వేరే మార్గంలో మరి తిరిగి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప విషయం! ఈ రెండు విరుద్ధాలు. తెలిసి కూడా చూడలేకపోయారు, తెలియక వెంటాడి అన్వేషణలో కనుగొని ఆశీర్వాదాన్ని పొంది ఇంటికి వెళ్ళిపోయారు. ఇవి రెండు విరుద్ధమైనటువంటి ఈ సంగతులు. అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు చూడలేకపోయారు, ఏ విషయం తెలియనటువంటి వాళ్ళు అన్యులు వాళ్ళని చూసి ఆరాధించి వెళ్ళిపోయారు. నక్షత్రం కేవలం ఒక ఉపకరణం మాత్రమే. దాని ద్వారా ఒక గొప్ప దైవ రహస్యం ఎరుక చేయబడింది. గొప్ప దైవ రహస్యం. ఆ రహస్యం ఏంటి అని అంటే, క్రిస్మస్ పండుగ రోజున మనం జరుపుకున్నాం. అదే దేవుడు మానవుడై మన మధ్యన జన్మించాడు. మన మధ్యన జన్మించినటువంటి ఆయన ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. ఆయనకు రెండు స్వభావాలు, మానవుడు, దేవుడు. మానవ స్వభావం, దైవ స్వభావం అనేటువంటి ఈ రెండు స్వభావాలు ఆయన కలిగి ఉన్నాడు అన్నటువంటి రహస్యాన్ని ఈనాడు మనము ఈ పండుగ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. వారు ఒక క్రొత్త నక్షత్రం ఉదయించడం చూశారని మరి సువార్త కథనం మనకు చెబుతుంది. అయితే అది వారికి దారి చూపి ముందుకు నడిపించినట్లు మనకు అనిపించడం లేదు. ఎందుకు అని అంటే, వాళ్ళు హెరోదు రాజు దగ్గరకు వెళ్ళి ఆయనకు ఆ యొక్క వార్తను, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. కనిపించలే నక్షత్రం. అటు తర్వాత వాళ్ళు రాజుకు సందేశం ఇచ్చి బయటకు వచ్చాక మళ్ళీ గమనించినటువంటి వాళ్ళు ఆ యొక్క బెత్లెహేముకు నడుచుకుంటూ వచ్చారు. నక్షత్రం కనబడడం చూసి వాళ్ళు తమ ప్రయాణానికి ఉపక్రమించారు. అది మరలా వారు బెత్లెహేమునకు చేరుకున్న తర్వాత మరి
వాళ్లకు కనిపించింది. ఈ మధ్యలో వారు చీకటిలోనే పయనించారు. ఆ చీకటి ప్రయాణంలో వాళ్ళు ఎవరిపై ఆధారపడి ఉన్నారు? వాళ్ళు దేవునిపై ఆధారపడి ముందుకు నడిచారు అన్నటువంటిది మనం గమనించవలసినటువంటి విషయం. వారు ప్రయాణం అంత సామాన్యమైంది, సులభమైంది కాదు. అయినప్పటికీ వారు ఓపికతో తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఎట్టకేలకు చివరికి బాలయేసును కనుగొన్నారు. వారి ప్రయాణం మన విశ్వాస ప్రయాణానికి సుమాతృకగా ఉంటూ ఉంది. వాళ్ళ ప్రయాణం మన ప్రయాణానికి, ఏ ప్రయాణానికి? విశ్వాస ప్రయాణాన్ని. మనం ఎవరిని నమ్ముతూ ఉన్నాం? ఎవరి కోసం మనం జీవిస్తూ ఉన్నాం? ఎవరిని దేవుడిగా అంగీకరిస్తూ ఉన్నాం? ఆయన కోసం మన యొక్క ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఆనాడు తూర్పు దేశం నుండి వచ్చి ప్రభువుని కనుగొని మరి దీవెనలు పొంది ఎంతో ఆనందంతో తిరిగిపోయారు. అనుకున్నది సాధించారు. ప్రభువుని చూడగలిగినారు. ఆ ప్రభువు మానవుడు కాదని తెలుసుకున్నారు. ఆ ప్రభువు దేవుని కుమారుడు అని వాళ్ళు తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్ళారు. ఈనాడు మనము కూడా అదే ప్రయాణంలో, అదే విశ్వాస ప్రయాణానికి మనము కూడా ఉన్నాము అన్నటువంటి దానిని వాళ్ళు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చిన్నప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతే మరి అందరి చరిత్రలు కూడా ఆ విధంగానే ఉంది. మా ఇంట్లో మా నాన్న, మా అమ్మ వాళ్ళందరూ కొత్త చొక్కా కుట్టిస్తే పండుగ రోజు మరి పండుగ అయిపోకముందే గుండీలన్నీ తెగిపోయి చినిగిపోయి ఉంటాయి. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే కబడ్డీ ఆడదు. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే వాటితో ఇంత కలబడతాం. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే మరి తీట చేతులు ఊరుకుంటాయి. అందుకే వాడొకడు వీడొకడు అందరు కలిసి ఎవడి చొక్కకు బ్యాచ్లో ఉన్నటువంటి 10 మందికి కూడా గుండీలు, ఎవడి చొక్కాకు కూడా గుండీలు ఉండవు, అన్నీ తెగిపోయే ఉండవు. వాళ్ళమ్మ వచ్చి మా అమ్మని అడుగుద్ది, ఏమని అడుగుద్ది, మా అబ్బాయి గుండీలన్నీ తెంపేసిండు, మా వాడికి ఉన్న యాసుకుడు వాడి గుండీలు కూడా లాగేసిండు మీ వాడని. ఈ విధమైన పండుగలు మామూలు సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అది చిన్నప్పటి సంగతి. ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఏం జరగబోతుందో తెలియని ఉత్కంఠ వారిలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సినిమాలు, నవలు అవన్నీ కూడా వాళ్ళు చదువుతారు అని అంటారు. అనేటువంటి జవాబు చాలామంది చెప్పారు. కాబట్టి 3 జ్ఞానుల ప్రయాణంలో ఇదే ఉత్కంఠ కొనసాగింది. పవిత్రాత్మ ఎడారి వెంట వారిని నడిపించుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకు తెలియదు. 10 కిలోమీటర్ల తర్వాత ఎవరు వస్తారో, ఏ కందకం వస్తుందో, ఏ నది వస్తుందో అడ్డం, ఏమి అడ్డం వస్తూ ఉన్నాయో మనకు తెలియదు. అయినా ఆ ఉత్కంఠలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఆత్మదేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అదే నక్షత్రం మనలను మన నాదుడు ప్రభు అయిన యేసు వద్దకు నడిపిస్తుందనేటువంటి ముందు చూపును వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రభువుని దర్శించుకోగలిగారు. కావున ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నామా, లేదా ఏ దారిలో వెళ్తూ ఉన్నామా అనేది ముఖ్యం కాదు. కానీ మనం ఎవరి కోసం లేదా దేనికోసం అన్వేషించుకుంటూ వెళుతూ ఉన్నాం అన్నటువంటిది మనకు ఉండాలి, మన మదిలో ఉండాలి. అప్పుడు మనం దానిని తప్పక కనుగొని వీలు ఉంది అన్నటువంటి దాన్ని మనకు అర్థమవుతుంది. కనుక మన నిర్ణయం, మన అన్వేషణ స్పష్టముగా, ఖచ్చితముగా, స్థిరముగా ఉండాలి. అప్పుడు మన తలంపు తప్పక నెరవేరుతుంది. ప్రియ సహోదరుల, పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రామము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాం. అతని యొక్క ఏకస్థితును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును సృష్టిస్తున్నాను. పాపముల మన్నింపును సృష్టిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును సృష్టిస్తున్నాను. నిత్య జీవమును సృష్టిస్తున్నాను. ఆమేన్. అందరము కూడా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత అవసరము కొరకు, మన కుటుంబ అవసరముల కొరకు, మన సంఘ అవసరముల కొరకు ఈ సమయంలో మనమందరం ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనమందరం ఏకీభవించుదాము. మా ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెడా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసిరా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా ఫలము పలుతి ఘనము సమర్పింతుము ఫలము ప్రణుతి ఘనము సమర్పింతుము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయులగో సర్వేశ్వర, నీ శ్రీ సభ సమర్పించి ఈ అర్పణలను కరుణతో వీక్షింపు. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను కాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అపద్రాక్ష రసములను మీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎందుకనా నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వ మానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై
మరణము నెరగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమునా విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఎలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి, మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ముగ్గురు రాజులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా భాగ్యయ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమని వీడిన వారందరినీ ఇక్కడ సేవలందించి మరణించిన గురువుల కన్యాశ్రీల ఆత్మలను ఉపదేశుల ఆత్మలను విశ్వాసములో బలపడి మరణించిన సకల విశ్వాసుల ఆత్మలను దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచరణ చేరిని మహిమని వీక్షించుచు నిత్యానందం పొందదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా, దీపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా, ధూపహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, పుష్పహారతి ఇదిగో గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా, దీపధూప పుష్పహారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కొలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొని సర్వేశ్వరుని పిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నీ పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
యేసు మనకై జన్మించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. మామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. పరిశుద్ధుడు భూమికి దించగా పరములు ప్రవహించెను. పరములేలే పరిశుద్ధుడు భూమికి దించగా పరములు ప్రవహించెను. క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము, క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము, ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క ముగ్గురు రాజుల మహోత్సవం జరుగుతున్నదంటే దాని వెనకమాల మన సంఘస్థులందరూ ఎంతోమంది వారి యొక్క ఉదార స్వభావంతో ప్రత్యేక కానుకలు ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి వీరిలో ముఖ్యంగా కొంతమంది మేము మీకు తోడుగా ఉన్నామని ఫాదర్ గారికి చేయి కలిపి ఈరోజు ఈ ఏర్పాట్లలో సహకరించిన వారి పేర్లు మరి ముందుగా ప్రకటించినట్టుగా 5,000 పైన ఇచ్చిన వాళ్ళ పేర్లు ప్రకటిస్తామని తెలియపరిచాము. మరి దానిలో భాగంగా ఈ పెండల్స్ వేయించిన వాళ్ళు పులి జ్యోతి, ఇందుపల్లి దివాకర్, కనకవల్లి వారి కుటుంబము, చిలువూరు భానుప్రకాష్, సుధా, మోనీష్, నీలాక్షి వీరి కుటుంబం 25,000 రూపాయలు. అస్వా గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్న కుటుంబాలు కొండమూది రవికుమార్, నజరేత్ బాబు గారు, కొండమూది చిన్నరాయన గారి కుమారుడు, వారి కోడలు శాంతిశ్రీ, చంద్రహాసిని వీరి యొక్క కుటుంబం 20,000 రూపాయలు. కొండమూది చిన్నరాయప్ప గారు 5,000 రూపాయలు. చెదలవాడ వరప్రసాద్, సుజాత, డాక్టర్ ప్రణీత్, డాక్టర్ శ్రీఖ్యాతి వీరి కుటుంబం 10,000 రూపాయలు. కొలకలూరు ధనరాజు గారి కుటుంబం 5,000 రూపాయలు. చిలువూరు జగదీష్ గారి కుటుంబం 5,000 రూపాయలు. అద్దేపల్లి పేతురు గారి కుటుంబం 5,000 రూపాయలు. చిలువూరు బలరాం వీరి కుటుంబం, దీప్తి వీరి కుటుంబం 5,000 రూపాయలు. కొండమీది విజయబాబు, మల్లేశ్వరి వీరి కుటుంబం 5,000 రూపాయలు. మారంపూడి రవీంద్రబాబు, ప్రతిభా కుటుంబం
5,000 రూపాయలు. సౌపాటి అమూర్తయ్య లవ్లీ వారి కుటుంబం 5,116 రూపాయలు. దూరు ప్రసాద్ వారి కుటుంబం 5,000 రూపాయలు. ఆలపాటి పెద్దపూర్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారు 8,000 రూపాయలు. చిలూరు నాగమల్లేశ్వరరావు గారు పిల్లేమన్ గారుల కుటుంబం 5,000 రూపాయలు. మోపర్తి జాకా మాస్టర్ గారు పాత్మా సామ్రాజ్యం గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 5,000 రూపాయలు. దేవరకొండ కుమారు మరేరాణి వీరి కుటుంబము 20,000 రూపాయలు. మేకల బాలశివరి మరియమ్మ వీరి కుటుంబం 10,000 రూపాయలు. కారుమూరి వరప్రసాద్ అరుణకుమారి చిలువూరు బాలగారి కుమార్తె అల్లుడు గారు వీరి కుటుంబం 10,000 రూపాయలు. సొద్దపల్లి గాంధీ గారి కుటుంబం 5,000 రూపాయలు. మేకల జోస్న వారి కుటుంబం అప్పదాక్షరసాలు వీరందరూ కూడా ఉదార స్వభావంతో ముందుకు వచ్చి ఎంతో చక్కగా ప్రత్యేకంగా ఈ కానుకలు ఇచ్చినందుకు వారందరికీ కూడా మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సురేష్ యామర్తి గారి తరపున ముగ్గురు రాజుల దేవాలయం తరపున వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. మనకి సమయం ఎక్కువ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 అవుతుంది. ఈరోజు మనందరికీ చాలా చాలా సంతోషమైన రోజు, జనవరి 12వ తారీఖు. అది ఏ ఫాదర్ గారు ఉన్నా చిలువూరుకి ఈ ముగ్గురు రాజుల దేవాలయానికి ఎంతో సంతోషమైన రోజు ఈ జనవరి 12. మరి ఈరోజు మన మధ్యలోనికి మన మేతరాండులు, మన ప్రీతమ పీఠాధిపతులు, మన ఆత్మీయ తండ్రి వచ్చారు. వారందరినీ మరి ఘనముగా సన్మానించుకోవటం వారిని మనందరి బాధ్యత. అతిథి దేవో భవ అని పిలుచుకుంటాం. మన మేతరాండ్ల గురించి మీ అందరికీ కొంచెమే తెలుసు. వారిలో శక్తి ఎక్కువ, వారిలో శక్తి చాలా ఎక్కువ. చిన్నప్పుడే వారు స్పోర్ట్స్లోనూ మారథాన్ రన్నర్గా ఉన్నారు కాబట్టి అది మెట్లైనా ఎత్తులైనా అలవోకగా అవలేలగా లెక్కేస్తారు. ఎవరు పిలిచినా కూడా దాదాపుగా డిసెంబర్ 3వ తారీఖు నుంచి మన ఈ గుంటూరు మేత్రాసనంలో పండుగలు ప్రారంభమవుతాయి. ఎవరు పిలిచినా ఎప్పుడు కూడా ఎవరికి నో చెప్పారు. ప్రతి గ్రామము విచారణ కాకుండా గ్రామాలకు కూడా వెళ్ళి దివ్య పూజాబులు సమర్పించి వస్తారు. ఆయన గడపలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభమే, వాళ్ళ గడపలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి క్షేమమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారు మన మధ్యలో ఉండటం చాలా చాలా సంతోషం. వారు ముఖ్యంగా పీఠాధిపత్య బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో దేవాలయాలు నూతనీకరించబడ్డాయి. మరి ఎన్నో గురు నిలయాలు నూతనీకరించబడ్డాయి. మరి ఎన్నో విధాలుగా అటు ఆధ్యాత్మికంగాను, సామాజికంగా గాను, వైద్యపరంగా గాను, తర్వాత విద్యాపరంగాను అన్ని విషయాలలో, ముఖ్యంగా మహిళల సాధికారత విషయంలోనైతేనేమి అన్నిటిలో ముందుండి ప్రోత్సహిస్తారు మన ఏలిన వారు. ఇదేదో ముఖస్తుతిగా చెప్పే మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆస్వాదించిన మాటలు. అందుకే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నా మనసులో నవ్వుల రారాజు, మా హృదయాల భాగ్యరాజు, మా చిన్నాబత్తుని భాగ్య పీఠాధిపతులు అని చెబుతూ ఉంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకి సమయం ఎక్కువగా లేదు, అయితే ఒకే మాట చెప్పగలను, వారిది మంచి మనసు, వెన్నలాంటి మనసు. వారి వద్దకు వెళ్ళి మనం ఏ బాధ చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా వెంటనే కరిగిపోతారు. సమయాన్ని చూసి, సందర్భాన్ని చూసి ఎప్పుడు ఎక్కడ ఎవరికి న్యాయం చేయాలో చేస్తారు. ఆయన గుమ్మం, బిషప్ గారి బంగ్లా, ప్యాలెస్ ఎవరు తొక్కినా, ఎవరు ఆశ్రయించినా అందరికీ ఏదో ఒకటి ఇవ్వాలనే తపన, ఆశ. అంత మంచి మనసు వారిది. మరి వారు ఈ రోజున మన మధ్యలో ఉంటే మనందరికీ ఆశీర్వాదం, ఎంతో దీవెన. మరి సమయం ఎక్కువగా లేదు కాబట్టి మరి పీఠాధిపతులు మనందరం కూడా గొప్పగా సన్మానించుకోవాలి. మరి 7 గ్రామాల వాళ్ళకు సిద్ధంగా ఉంటే 7 నిమిషాల్లో ముగించుకుందాం. 7 నిమిషాలు ముగించుకుందాం. మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి సలహా సభ్యులు, సంఘ పెద్దలు అందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం. అందరూ ముందుగా వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నవారు సలహా సభ్యులు కానీ, సంఘ పెద్దలు కానీ, మరి మా ఉపదేశి బాల అందరూ వస్తే బిషప్ గారిని దుశ్శాలువతోనూ పూలమాలతోనూ సన్మానించుకుందాం. దయచేసి ప్రీతమ పీఠాధిపతుల్ని బలిపీఠం పక్కనున్న ఆసనం మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి రావాలి. అందుబాటులో ఉన్న సంఘ పెద్దలు, ఉపదేశి బాల త్వరగా రావాలి. దుశ్శాలువతోనూ పూలమాలతోనూ సన్మానించుకుందాం. సమయం మనకి ఎక్కువ లేదు. రావాలి. అందుబాటులో ఉన్న ప్రస్తుత సంఘ పెద్దలు, నూతనంగా ఎన్నుకొనబడిన సంఘ పెద్దలు కూడా త్వరగా రావాలి. మనకు సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. త్వరగా రావాలి. ఈ పాటికి మీరు దిగుతూనే ఉండాలమ్మా, దిగుతూనే ఉండాలి. త్వరగా రావాలి.
దయచేసి సిద్ధంగా ఉండండి. సిస్టర్స్ కూడా వచ్చి సన్మానం చేయడానికి సిద్ధంగా ఉండవలసిన కోరుతున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిస్టర్స్ ఎఫ్సిసి సిస్టర్స్ సిద్ధంగా ఉండవలసిన కోరుతున్నాం. మరి తల్లులు తండ్రి గారిని మరి పూలమాలతో అలంకరిస్తే అటు తర్వాత దృశ్యాల వద్ద సన్మానించుకుందాం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియచేద్దాం. మరి ఈరోజు ఆదివారం అయినా కూడా మన కోసం సమయాన్ని కేటాయించుకొని మన మధ్యలోనికి వచ్చి దీవెనకు ఆశీర్వాదానికి మూలమైనందుకు మన ప్రీతమ పీఠాధిపతులు గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సిస్టర్స్ ప్లీజ్ కమ్ ఆల్ ద సిస్టర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. త్వరగా రావాలి. అటు తర్వాత అందుబాటులో ఉన్న మరీదల సభ్యులు సిద్ధంగా ఉండవలసిన కోరుతూ ఉన్నాం. ఈ ముగ్గురు రాజుల దేవాలయ మరీదల సభ్యులు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. సమయం లేదు, త్వరపడి రావాలి. త్వరగా రావాలి. సన్మానం చేసిన వాళ్ళు అటు మెట్ల మీదకి వెళ్తే సన్మానం చేయడానికి వచ్చేవాళ్ళు కుడివైపు మెట్ల మీదుగా రండి. అంటే మీకు ఎడవైపు మెట్ల మీదుగా సన్మానం చేయడానికి వచ్చేవాళ్ళు వస్తే కుడివైపు మెట్ల మీదుగా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. సిస్టర్స్ దయచేసి సన్మానం చేయవలసింది కోరుతున్నాం. పూలమాలతోనూ దుశ్యాలువాతోనూ సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఫోటోకి వెళ్ళి అటు చూస్తే ఒకసారి ఫోటో తీస్తారు. ప్లీజ్ గో దిస్ వే సిస్టర్స్. ఇటువైపు వెళ్ళాల్సిన కోరుతున్నాం. మరీదల సభ్యులు వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారి చల్లని చూపు, వారి కరుణ ఎప్పుడు మన ఈ ముగ్గురు రాజుల దేవాలయం మీద ఉండాలని కోరుకుంటూ సన్మానం చేసుకుందాం. అందరు గట్టికి చప్పట్లు కొట్టాలి. ఇంటికి వెళ్ళి బలంగానే తినొచ్చు. కొంచెం బలంగా చప్పట్లు కొడితే ఇంటికి వెళ్ళి బలంగానే తినొచ్చు. తర్వాత దుగ్గిరాల గ్రామం వాళ్ళు సిద్ధంగా ఉండి దయచేసి రావాలి. దుగ్గిరాల ఇటు నుంచి మొదలు పెడదాం. దుగ్గిరాల గ్రామం తుమ్మపూడి వాళ్ళు కూడా దయచేసి సిద్ధంగా ఉండాలి. తుమ్మపూడి మరి సంఘస్థులు కూడా సిద్ధంగా ఉంటే మొదలు పెడదాం. ప్రియమైన దేవుని బిడ్డ త్వరగా రావాలి. రండి, తుమ్మపూడి వాళ్ళు రండి, అందుబాటులో రండి, పైకి రండి. తుమ్మపూడి వాళ్ళు రండి. అక్కడ అడ్డం ఉండకూడదు, దయచేసి చూసుకోండి. అక్కడ సంఘ పెద్దలు అయ్యా అవినాష్, అక్కడ ఎవరు అంత అడ్డం లేకుండా చూసుకోండి. వెనకెళ్ళండి. అక్కడ అడ్డం లేకుండా చూసుకోండి అయ్యా. తుమ్మపూడి సంఘస్థులు అందరూ, వాళ్ళ సంఘ పెద్దలైనా మరీదల సభ్యులందరూ కూడా వచ్చి బిషప్ గారిని పూలమాలతోనూ దుశ్యాలువాతోనూ సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సమయం లేదు, త్వరగా. దుగ్గిరాల, అటు తర్వాత మంచికళ్ళపూడి, అటు తర్వాత పెనుమూలి అయ్యా, అటు తర్వాత కంటమరాజు కొండూరు ఏబీ సంఘాలు, చిలువూరు బీ సంఘం అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. సన్మానం చేసిన వాళ్ళు మీకు ఎడవైపు గెలవలసిన కోరుతున్నాను. అక్కడ ఇరుకుగా తోసుకోకుండా చూసుకోండి. తర్వాత తుమ్మపూడి మరీదల సభ్యులు మీరు సిద్ధంగా ఉండి దయచేసి వచ్చి తండ్రి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రావాలి, సమయం లేదు, రావాలి. దుగ్గిరాల దయచేసి రావాలి త్వరగా. దుగ్గిరాల కథోలిక క్రైస్తవులు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సమయం లేదు, త్వరగా సన్మానం చేసుకుందాం. లగేజ్ కవర్లని కిందనే తీసుకోండి. పైకి వచ్చి బలిపీఠం చెంది విసిరేయమాకండి. వాటిని అట్లాంటి అలవాటు చేయమాకండి. లగేజ్ కవర్లని కిందే భద్రంగా తీసుకొని పైకి చక్కగా రావాల్సింది. అయిపోయిన వాళ్ళు వెళ్ళాలయ్యా, రావాలి. దుగ్గిరాల సంఘం తర్వాత పెనుమూలి సంఘం దయచేసి రావాలి. పెనుమూలి సంఘం రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని, మన కృతజ్ఞతని తెలియచేసుకుందాం. పెనుమూలి మరీదల సభ్యులు అటు కాదు, ఇటు కాదు, ఇటు ఇటు అయ్యా వెళ్ళు వెళ్ళు. పెనుమూలి మరీదల సభ్యులు మన తండ్రి గారిని సన్మానం చేస్తున్నారు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టు సంతోషంగా తిలకించుకుందాం. తుమ్మపూడి మరీదాల వాళ్ళు కూడా రావాల్సిన కోరుతున్నాం. త్వరగా, సమయం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొండూరు బి సంఘం వాళ్ళు కూడా, కంఠమరాజు కొండూరు బి సంఘం వాళ్ళు రావాల్సిందని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కంఠమరాజు కొండూరు ఏ సంఘము, ఒకవేళ ఇక్కడ ఉండే చిలువూరు బి సంఘం వాళ్ళు కూడా సిద్ధంగా ఉండవలసిందని కోరుతూ ఉన్నాను. కంఠమరాజు కొండూరు బి సంఘం, ఆ తర్వాత కంఠమరాజు కొండూరు ఏ సంఘము, చిలువూరు బి సంఘం వాళ్ళు సిద్ధంగా ఉండవలసిన కోరుతూ ఉన్నారు. కంఠమరాజు కొండూరు ఏ సంఘం, ఏ సంఘం మరీదల సభ్యులు కూడా తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నారు. చాలా మంది వెళుతున్నారు, అప్పుడే వెళ్ళమాకండి. చివరి దీవెన తీసుకోకుండా కనుక నువ్వు ఇక్కడి నుంచి కదిలితే అది పండగ పూర్తయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు చివరి దీవెన కనుక తీసుకోకుండా నువ్వు అడుగు వేసుకుంటూ ఈ స్కూల్ ప్రాంగణం దాటావంటే నీ పండగ పూర్తి కాలేదని అర్థం. గుర్తుపెట్టుకొని లోపల కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మాకు ఆకలి అవుతుంది, మీకే కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మాకు కూడా ఆకలి అవుతుంది, మీకే కాదు. అందరూ తిందాం, పండగ తర్వాత బలంగానే తిందాం. ఈ దివ్య పూజా బలి తర్వాత అందరూ సిద్ధంగా ఉండాలి. ఒకసారి అందరూ గట్టిగా చప్పలు కొడదాం ప్రియమైన దేవుని పిల్లారా. మరి మా ఈ చిలువూరు దేవాలయం, ముగ్గురు రాజుల ఈ దేవాలయం తరఫున మరి అగస్సీనక్క మేత్రాసన మరీదళానికి నాయకురాలుగా ఎన్నుకొనబడింది కాబట్టి మేత్రానుల వారిని మరి అగస్సీనక్కని సన్మానం చేయవలసిన కోరుతూ ఉన్నాను. శాలువా దండ సిద్ధంగా ఉంచండి. అదే విధంగా ఉన్న మా ప్రస్తుత సంఘ పెద్దలు మరి ఈ రోజు నుంచి వారు విరమించుకుంటున్నారు కాబట్టి మన తండ్రి గారి చేతుల మీద వారు కూడా సన్మానం చేయించాలన్న ఆశ. అదేవిధంగా మా ఉపదేశ బాల కూడా సుదీర్ఘ ఉపదేశిగా సేవలను అందిస్తూ ఉన్నారు. మరి వారిని కూడా ప్రీతమ పీఠాధిపతులు గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. త్వరగా సమయం లేదు, త్వరగా గాయక బృందం వాళ్ళు సిద్ధంగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దాంతో ముగించుకుందాం. ఉపదేశి బాలాన్ని కూడా మరి తండ్రి గారి చేతుల మీదుగా సన్మానించుకుంటూ ఉండగా ఒకసారి అందరూ గట్టిగా చప్పలు కొట్టుకుందాం. ప్రస్తుత సంఘ పెద్దలు ఇక్కడ ఉంటే యేసురత్నం అన్నయ్య కానీ, సురేష్ కానీ, లేదా మరీదాస్ కానీ వీరుంటే మరి తండ్రి గారి చేతుల మీద వారు కూడా సన్మానం చేసుకుందాం. రావాలి. ఒకనొక సమయంలో మరి గొప్పగా నిలబడి మరి సంఘం తరఫున నిలబడి ఎన్నో సేవలు అందించినందుకు వారికి మరి తండ్రి గారి చేతుల మీద సన్మానం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. గాయక బృందం కూడా రావాలి. ఇవాళ చాలా చక్కగా పాడారు. గాయక బృందాలు చాలా చక్కగా పాడారు. వెరీ గుడ్. శాలువా దండ ఇవ్వండి బిషప్ గారికి. అందరూ గట్టిగా చప్పలు కొడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా.
చిలువురు మరిదాస్ గారు ఎక్కడ ఉన్నారా? సురేష్, చిలువురు సురేష్ ఉండి వాళ్ళు కూడా రావాల్సిన కోరుతూ ఉన్నాం. ఇప్పుడు తండ్రి గారిని ముగ్గురు రాజుల దేవాలయ గాయక బృందం సన్మానం చేసుకో ఆశపడుతున్నారు. దయచేసి తండ్రి గారిని ఒక నిమిషం కూర్చోవలసిన కోరుతూ ఉన్నాను. త్వరగా మన తండ్రి గారు మహిళా సంక్షేమానికి కూడా మరి నాయకులుగా ఉన్నారు. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో వారికి స్త్రీ సాధికారత అన్న వీటన్నీ అన్నా కూడా వారికి చాలా చాలా ఇష్టం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి ఫోటో దిగండి, అటు చూడండి, అందరు అటు చూడాలి. మీ ఇద్దరు కూడా దిగండి అయ్యా, త్వరగా రండి. మీ ఇద్దరు కూడా దిగండి. అలాగే అలాగే మీ ఇద్దరు కూడా దిగండి అయ్యా, మీ ఇద్దరు కూడా దిగండి. నాకు ఒక దండ శాలువా ఇస్తే బిషప్ గారిని సన్మానం చేస్తాను. ఇప్పుడు మన విచారణ గురువులు కూడా ఫాదర్ డాక్టర్ సురేష్ యామర్తి గారు మన యొక్క పీఠాధిపతులను మరి సన్మానిస్తున్నారు. మన విచారణ గురువులు గట్టిగా చప్పట్లు కొడుతూ అలాగే తండ్రి వారు మా యొక్క విచారణ గురువులను కూడా అలాగే తండ్రి వారు మరి యొక్క చిలువూరు విచారణ గురువులను కూడా మరి సన్మానించవలసిందిగా మరి తండ్రి వారిని కోరుచున్నాము. మరి ఇప్పుడు శాలువాతోటి అలాగే పూలదండతోటి మనకి ఏళ్ళు వారు సన్మానిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ప్రత్యేకతగా మరి సన్మానిస్తున్నటువంటి సమయంలో థ్యాంక్ యూ తండ్రి వారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై గాడ్. దయామయులగు సర్వేశ్వర, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళలందును అన్ని తావులకు మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహించగలుగుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించున్నట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సకల వరముల ప్రదాతయును నిధియునైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరంలో అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరము గల ప్రభు తన దయా అనుగ్రహములను ఆశీస్సులను మీపై కృమ్మరించి మీ హృదయములను విశ్వాసము నమ్మిక దైవ ప్రేమతో బలపరచునుగాక. ఆమేన్. క్రీస్తు తన సాక్షాత్కారము ద్వారా అంధకారంలో ప్రవేశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకంలో ప్రత్యక్షమాయను. అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మిమ్ము కూడా దేవుడు మీ సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించుదురుగాక. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభు అయిన క్రీస్తును కనుగొని ఎంతో ఆనందించిరి. అదే విధముగా మీ జీవిత యాత్ర ముగిసిన తర్వాత మీరు కూడా ఆ ప్రభువును కనుగొందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దయతో మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ఫాదర్ గారు ఎంతో కష్టపడి మరి ఈ పండుగను ఒక ప్రత్యేకమైనటువంటి విధముగా ఏర్పాటు చేశారు. అందరూ ఆయనకు మిత్రులే, చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ దాకా. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయన అభిమానులే. ఎవరిని కూడా ఆయన తృణీకరించేవాడు కాదు. అందరూ నా సంఘమే, నేను అందరి మరి ఈ సంఘ కాపరిగా నడిపించేటువంటి వాడిని అన్నటువంటి విధముగా ప్రేమతో ఆదరముతో ఎంతో కష్టపడి ఆయన మరి ఈ ప్రత్యేకమైనటువంటి విధముగా ఈ పండుగను ఎంతగానో జరిపించినాడు. ఉదాహరణకు ఆ పాటలు వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందిద్దాం. చాలా మెలోడియస్గా మరి ఎంతో బాగా మ్యూజిషియన్స్తో చాలా బాగా పాడారు. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఫాదర్ గారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో వచ్చే సంవత్సరం వచ్చేటువంటి పండుగ ఇంకా ఎంతో ఆడంబరంగా మరి అట్రాక్టివ్గా మరి ఎప్పుడు చేయనటువంటి విధంగా, నేను ఇందాక చెప్పాను హ్యారీ పాటర్ అనేటువంటి ఆయన ఏ విధంగా వ్రాస్తాడో, ఏ విధంగా సినిమాలో తీస్తాడో వ్రాస్తాడో, ఆయన నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుంది అన్నటువంటిది. అదే మాదిరిగా ఈ పండుగ ఏ విధంగా జరిగింది, నెక్స్ట్ పండుగ ఇంకే విధంగా జరుగుతుంది అన్నటువంటి ఆసక్తితో మరి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా కంగ్రాచులేషన్స్ ఫాదర్ సురేష్, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ అండ్ బీ విత్ యూ అండ్ దెన్ బీ విత్ యువర్ సంఘం, ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి సంఘంతో. మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. పరలోకం పరవశించే కనపాల అనసూయ గారు, డాక్టర్ కనపాల అనసూయ గారు, విజయవాడ గొండదల వాస్తవ్యం. సంతసించెను జీవముగల దేవుడు. డాక్టర్ కనపాల అనురాగ గారు, విజయవాడ గొండల వాస్తవ్యులు 6,202 రూపాయలు ప్రత్యేక కానుక ఇచ్చారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యులందరికీ. జేఎంజే కాలేజీ లెక్చరర్ గారు కూడా, సరోజిని గారు కూడా 3,000 రూపాయలు వారి గృహాన్ని దర్శించినప్పుడు ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పరలోకం పరవశించెను, భూలోకము సంతసించెను. పరలోకం పరవశించెను, భూలోకం సంతసించెను. జీవము గల దేవుడు మానవుడై జన్మించెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. రక్షణ మనకు ఇచ్చెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. రక్షణ మనకు ఇచ్చెను. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. ముగ్గురు రాజుల ఉత్సవ వేళ మదిలో పొంగి ఆనందగేళ. ముగ్గురు రాజుల ఉత్సవ వేళ మదిలో పొంగే ఆనందయేళ.
విశ్వమంత వెలుగు ప్రకాశించెను 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 ధరణిలో నా ప్రేమ ఉదయించెను విశ్వమంత వెలుగు ప్రకాశించెను ప్రకృతి ఆనందముతో పులకరించెను 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 మన హృదయాలు శాంతితో నిండిపోయెను ఓ మన హృదయాలు శాంతితో నిండిపోయెను ఆనందమే మనకు అదృష్టమే ముగ్గురు రాజుల ఉత్సవ వేళ అది నింపుందే ఆనంద వేళ మదిలో పొంగే ఆనందవేళ పరలోక దూతలు కీర్తించెను 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 గొల్లలంత సంతసముతో స్తుతించెను పరలోక దూతలు కీర్తించెను గొల్లలంత సంతసముతో స్తుతించెను జ్ఞానులు భక్తితో ఆరాధించెను మనమంతా శ్రీ యేసుని పూజింతుము మనమంతా శ్రీ యేసుని పూజింతుము